పంచుకొనే పండగంట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మీరు చూస్తున్నది ఆర్కే క్రియేషన్స్. ఇలాంటి వీడియో మీరు కూడా సింపుల్గా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను మీకోసమే చెప్తున్నాను. నేను చెప్పే టిప్స్ ఇప్పుడు మీరు ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియో మీరు చేసుకోవాలనుకుంటే మీ ఫోన్లో ఎలైట్ మోషన్ యాప్ ఉండాలి. ఈ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేయండి. మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ స్క్రీన్ వీడియో లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఎలైట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. మీరు వీడియోని ఎలైట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తుంది. మీరు ఫస్ట్ ఫుల్ స్క్రీన్ వీడియోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. మీరు సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ వినాయకుని యానిమేషన్ చూపిస్తుంది. ఇంకా కొంచెం సైడ్ స్క్రోల్ చేస్తే వెడ్డింగ్ ఇన్విటేషన్ అని మీకు లోగో చూపిస్తుంది. ఇంకా కొంచెం సైడ్కి స్క్రోల్ చేయండి. ఇక్కడ వరుణ్ తేజ్ గారిది మీకు ఫోటో చూపిస్తుంది. వరుణ్ తేజ్ గారిది మీకు ఫోటో చూపిస్తుంది. ఇలా పైనకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కింద వరుణ్ తేజ్ గారిది ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ప్లేస్లో మీ ఫోటో కానీ ఇంకా మ్యారేజ్ వాళ్ళ ఎవరైనా ఫోటో ఉంటే ఆ ఫోటో మీరు పెట్టుకోవాలనుకుంటే కలర్ అండ్ ఫిల్మ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి స్టార్ సింబల్ చూపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ పైన కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. చేయగానే మీకు డైరెక్ట్ ఇలా ఫోటో వస్తుంది. మీరు కరెక్ట్గా ఇలా మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోండి. సెట్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఇచ్చిన తర్వాత కొంచెం కిందికి అంటే ఇక్కడ మీకు వరుణ్ తేజ్ కొనిదల నేమ్ అనిపిస్తుంది. ఆ నేమ్ పైన ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు పెళ్లి కొడుకు పేరు పెట్టుకొని ఇక్కడ పైన సేవ్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేస్తే ఆ పేరు సెట్ అయిపోతుంది. మీరు లేదా సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ లావణ్య త్రిపాఠి గారిది ఫోటో వస్తుంది. ఆ ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీరు ఎవరైతే పెళ్లి కూతురి ఫోటో సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసి మీరు ఎవరైతే అమ్మాయి ఉంటాయి కదా అమ్మాయి ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఆ ఫోటో అయితే సెట్ అయిపోతుంది. మీరు పెళ్లి కూతురు పేరు ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ లావణ్య త్రిపాఠి అని పేరు ఉంటుంది. ఆ పేరు పైన ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు పెళ్లి కూతురు నేమ్ ఇచ్చేసి ఇక్కడ పైన టిక్ పైన ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు పెళ్లి కూతురు నేమ్ సెట్ అయిపోతుంది. మీరు ఇలా సైడ్ కన్న తర్వాత ఇక్కడ ఇద్దరు కలిసి దీని ఫోటో ఉంటాయి కదా ఆ ఫోటో పైన ట్యాప్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ స్టార్స్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఏదైతే ఫోటో పెట్టాలనుకుంటారో ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే సెట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం సైడ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెన్యూ చూపిస్తుంది. వెన్యూ మ్యారేజ్ ఎక్కడ ఉందో మీరు అది అడ్రస్ మీద ఇచ్చేయండి. ఇక్కడ ఆ టెస్ట్ పైన ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు వెన్యూ ఏది ఇవ్వాలనుకుంటారో అది ఇక్కడ టైప్ చేసి ఇక్కడ పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత కొంచెం సైడ్కి స్క్రోల్ చేసి డేట్ అండ్ టైం చూపిస్తుంది. ఆ డేట్ అండ్ టైం మీద ట్యాప్ చేసి ఆ ఎడిట్ టెస్ట్ పైన ట్యాప్ చేసి ఆ డేట్ టైం ఏ రోజో మీరు ఇక్కడ ఇచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకు సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత మీకు ఈ లాస్ట్ అయితే సేవ్ ద డేట్ అయితే సేమ్ యానిమేషన్ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడ పైన ఇచ్చేసి ఇక్కడ మీరు ఫుల్ హెచ్డి క్వాలిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసేయండి. మీ వీడియో అయితే సేవ్ అయిపోతుంది. వీడియో చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోని మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.